నీ పనులు మానేసుకుంటావు, వాడి పనులు మానేసుకుంటే నిత్యం తగ్గుపడతావు. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినటో తరిమేస్తామా పోపమ్మని, కస్సుమని కసిరేస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో సర్దుకుపోమా సల్లెమ్మని, సాటి మనిషితో మాత్రం సాగనని దేనికి పంతం, పూటకో పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం. ఇది ఇలా చెప్పినప్పుడు బాగుంది అని అనిపించడమే కాకుండా అక్కడ సీతారామశాస్త్రి కనిపించదు. అది నా తాలూకు పర్పస్. అవును, నేను సూర్యుని తిట్టట్లేదు కదా, వాడు గట్టిగా వెలిగేస్తుంటే నాకు ఏదైనా స్తోమత ఉంటే పోయి ఏసీ కొనుక్కుంటే అసలు కూర్చుంటా, లేకపోతే చన్నీటి తొట్లో పడుకుంటా. అంతేగాని వాడిని ఏం చేయలేను కదా. మరి మనిషిని ఎందుకు లోకుగా దొరికాడనా? సో ప్రతి పాటలో ఉన్నటువంటి మాట నీలోకి వెళ్ళి నువ్వు స్వాగతించుకుంటూ వెళితే నువ్వు జీవితాన్ని చూసే సంవిధానం, నిత్య జీవితాన్ని, నీకు ఇవాళ కావాల్సిన పారమార్థికమైన విషయాలు కాదు, మోక్షం ఎలా వస్తుందో నీకు అవసరం లేదు. ముందర తినడం ఎలాగో తెలిస్తే ఆ తర్వాత విషయాలు చూడదు. సో బతకడం అనే ప్రాథమికమైన చిన్న పని కూడా చేత కాకుండా మనిషి తడబాటు పడుతున్నటువంటి ఈనాటి సమయంలో నాకు ఇవ్వబడినటువంటి వృత్తి ద్వారా, నాకు భగవంతుడు ప్రసాదించిన చిన్న టెక్నిక్ ద్వారా, ఈ రెండిటి ద్వారా జీవితాన్ని అందరిలాగే పరిశీలిస్తూ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారు, ఎంతసేపు ఏడుస్తారు, ఎంతసేపు నవ్వుతారు, ఇలాంటి ఆలోచనలు వేసుకుని వాటికి ఇచ్చే సమాధానాలుగా, ఇలా సమాధానాలు ఇచ్చేటప్పుడు నాకు సినిమా వేదిక ఎందుకు మనకు వస్తుంది అంటే, సినిమా వేదిక చాలా గొప్పది. ఎన్నోసార్లు మళ్ళీ చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. కవి అయితే వాడికి ఏదో మూడు రావాలి, 3 or 4 ఏదో రావాలి, ఏదో కావ్యం రాసుకుంటాడు, ఏదో ఏడుస్తాడు. కానీ సినిమా కవి అని ఎవరైతే అవమానిస్తున్నారో ఆ సినిమా కవికి 3, 4 కోసం వెయిట్ చేయడానికి వీల్లేదు. ఓ నిర్మాత వస్తాడు, ఇది అడుగుతాడు, ఇంకో నిర్మాత వస్తాడు, మరోటి అడుగుతాడు. పొద్దున్నో పాట ఏడుస్తూ రాయాలి, రెండో పాట నవ్వుతూ రాయాలి, మూడో పాట గెంతుతూ రాయాలి, 4వ పాట దొర్లుతూ రాయాలి, ఇంకో పాట పొర్లుతూ రాయాలి. అన్ని రకాల అనుభవాన్ని ఒకేసారి తీసుకుని ఒకే రోజుని అన్నీ అనుభవించాలి. ఒకడు వచ్చి ఉత్తర కుమారుడు పారిపోతుంటే మహావీరకృత్యంగా రాయండి అని ఒక ఆయన అడుగుతాడు. ఒక ఆవిడ మొగుడిని తీసుకుందండి, ఏమైనా చెప్తారు దాని గురించి. ఇలాంటి సన్నివేశాలు ఒక కవిగా కూర్చున్నప్పుడు వాడికి రావు. సినిమా కవిగా కూర్చున్నప్పుడు వాళ్ళు కల్పించిన కథలలో నుంచి వచ్చినటువంటి ఆ సన్నివేశాలను తీసుకొని దానికి జీవితం అప్లై చేస్తూ రాయటం మూలాన్ని. మామూలు ప్రతి పెళ్ళం మొగుడిని ఇంకో అమ్మాయికి అమ్మేయడానికి కోటగొత్తు తాచులు పెట్టి అమ్మేది, అలాంటి కథ ఏం జరగదు. కానీ కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదైన వేళ ప్రతి వాళ్ళ గుండెలకి తగులుతుంది. ఆ చిలక ప్రతివాడు అవుతాడు, ప్రతి ప్రాణంలోనూ ఆ చిలక ఉంటుంది. సుమాంత్రికుడు ప్రాణం చిలకల్లో పెట్టినట్టుగా ఈ చిలక అయితే ఆ చిలక్కి తగులుతుంది. అవును, డబ్బులు సంపాదించాలి, ఎంత 50 ఎందుకు, సంపాదిస్తూ ఉంటాను, నా పిల్లలు ఖర్చు పెడుతూ ఉంటాను, నేను తడిసి నిరుపేద అవుతా. కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేద అవుతా. అరే స్వాగతం కోసం ఇచ్చినప్పుడు. సో అలాగా సినిమాలో పాటని ఎందుకు అనే ప్రశ్న వేసుకుని దాన్ని పోనీ ఎందుకు వినియోగించుకోకూడదు అని ఆన్సర్ ఇచ్చుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక లైటర్ వైన్లో మీరు అన్నారు కదా, దానిలో పొద్దున ఒక నిర్మాత వస్తాడు, ఒక దర్శకుడు వస్తాడు, వాళ్ళ సిచ్యువేషన్కి వాళ్ళ కథలో ఒక సందర్భాన్ని గురించి మిమ్మల్ని పాట అడుగుతారు. కానీ అది మీరు నమ్మని సిద్ధాంతం అయితే ఆ దర్శకుడి కోసం, లేకపోతే ఆ సిచ్యువేషన్లో పాత సందర్భోచితంగా రాయడం కోసం, ఆ దర్శకుడిని ఒప్పించడం కోసం మీరు పాటలు రాసిన సందర్భాలు ఏమన్నాయా? ఏం లేవు. అక్కర్లేదు. మొట్టమొదటి నా నమ్మకం ఏంటంటే ఆ దర్శకుడు ఎవరైనా బేసిక్గా మనిషి. బాబాయ్ అక్కడే ఒక్క నిమిషం మీరు మాట్లాడే ముందు నేను మళ్ళీ వీళ్ళ ఏమి లేవు అన్నారు కదా, అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ లైటర్ నోట్లోనే భద్రం బి కేర్ఫుల్ మీరు ఇందాకలు అన్నమాటే తగమారకు బ్యాచులర్ షాదీ వాటే వద్దు గురు సోలో బతుకే సో బెటరు ఆలికి మెళ్ళో ముళ్ళేశానని ఆనందించే మగవాడు ఆ తాళే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్. మీరు యు ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ మ్యాన్. ఇది పిన్ని గారికి ఫస్ట్ వినిపించారు నాకు తెలియదు, సినిమాలో వచ్చాక విన్నాను. మా బంగారు లాంటి 3 పిల్లలు ఉన్నారు. మరి పెళ్ళంటే 100 ఏళ్లమంటారా అని ఇంకొక సినిమాలో రాశారు.
మరి ఇవి మీరు నమ్మి రాశారా లేకపోతే దర్శకుడి గురించి రాశారా? దర్శకుడి గురించి రాయలేదు, నా భార్యల గురించే రాశాను. ఎందుకంటే వింటే వాళ్ళు ముచ్చట పడతారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది అమీను హిట్లర్ ఎట్సెట్రా ఇంట్లో ఉన్న ఆలన్ కన్నా డిక్టేటర్లు అట్రా అంటే వాడు ఎలాగా వాడు ఎలాగా వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూనే ఉంటాడు పురుషాధిక్యంతో. పాపం ఆడవాళ్ళు ఎంత అమాయకులంటే రూపాయి ఇచ్చి మొత్తం జీతం అంతా నీకే ఇచ్చేసాను, నాకు ఇందులో బీడీ కలుసుకోవడానికి పావలయ్యి అంటే ఇచ్చేస్తుంది పాపం. మిగిలిన పావలాలను సరిపెట్టుకుంటుంది సంసారం మనం, ముఖ్యంగా మన దేశంలో. సో ఇందులో వ్యంగ్యం ఏంటంటే నా కర్మ, అరే పెళ్లి చేసుకోగలరా అంటే ఇప్పుడు చాలా ముచ్చట పడుతుంటుంది అనమాట. సో స్త్రీల పట్ల ఏదైనా రాసేటప్పుడు అగౌరవపరిచేటట్టు కానీ కించపరిచేటట్టు కానీ రాయకూడదు అని ఒక సిద్ధాంతం. రెండవ సిద్ధాంతం, అస్తమాను మనం గోస్వామి తులసీదాస్ భజన చేసుకుంటూ కూర్చోం కదా, ఇంట్లో రకరకాల మూడ్స్ ఉంటాయి కదా. సో సరదాగా కూడా ఉండాలి. ఆడపిల్ల మీద టీచింగ్ సాంగ్ రాస్తే ఎలా ఉండాలి అంటే అదో సరదా, అదొక ఫేజ్. ఆ ఫేజ్లో ఏడిపించాలి, కొరకొరా చూస్తూ వెనక్కి తిరిగి కిలకలా నవ్వుకోవాలి. అంతేగాని హృదయం గాయపడి నా ఉనికి ఇంత అసహ్యమైందా అని అనిపించుకునే స్థితిలో వాళ్ళకి బెగట కలిగించేలా ప్రవర్తించకుండా కూడా రాజు 101 జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తిని, నీ అందాల సంకీర్తని. అంటే మీరు వేరే పాటకి వెళ్ళిపోతున్నారేమో, మళ్ళీ మిమ్మల్ని వెనక్కి ఏ ఆవిడని భద్రకాళి అంటే వెనక్కి తిరిగి ముచ్చట పడుతుంది బాబాయ్? భద్రకాళి అంటే దేవత, భద్రం అంటే మంగళం, కాళి అంటే దేవత. అంటే మీరు సమర్థించుకోగల సమర్థులు కాబట్టి భాషాపరంగా కానీ నేను ఒక అంటే భావి సంఘం అని పెట్టాను ఒకటి, అంటే భార్యా విధేయుల సంఘం అని. అంటే కొందరు భర్తలు వ్యతిరేకించారు. చూసి అదేంటంటే అంటే మీకు అందులో సుఖం అర్థం కావట్లేదయ్యా, నీకెందుకు దిక్కుమాలిన లెక్కలని కందిపప్పు ఇంత, ఉప్పు ఇంత, పని మనిషి ఇంత, రెంట్ ఇంత, ఇవన్నీ నీకెందుకయ్యా? ఆ తీసుకొచ్చింది ఆవిడ చేతిలో పెట్టేయి, నేనేదో ఉద్యోగం చేసుకుంటే మొత్తం ఇల్లు అంతా నువ్వే భారం పోయి అంటే చచ్చినట్టు అన్నీ పొదుపు చేసుకుంటూ అందులోనే రూపాయి దాచుకుంటూ పిల్లలకి ఏదో చేయాలి మొత్తం నిర్వహించేది ఆవిడ ఉంది కదా. ఆవిడకి విధేయతగా పడున్నట్టు నటించు, వీలైతే గుప్పుడు మల్లెపూలు తెచ్చిపెట్టు, చచ్చినట్టు పడి ఉంటుంది. సో భారతదేశంలో భార్య బానిసలా ప్రవేశించి బాసులా మారుతుంది. అట్లా ఎందుకనంటే మొదటి రోజు చాలా వినయంగా కాళ్ళకి దండం పెట్టి వచ్చి మనం అంతవరకు మన పేస్ట్ మనమే పెట్టుకున్నాం, మన పేస్ట్ మనమే పెట్టుకున్నాం, మన వేడి నీళ్ళు మనమే పెట్టుకున్నాం. ఉండండి మీరు అలా కూర్చోండి, లేవగానే పేస్ట్ మీద బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చి 4 రోజులు పోయిన తర్వాత పేస్ట్ ఎక్కడుందో తెలియదు, బ్రష్ ఎక్కడుందో తెలియదు, ఇవన్నీ నీకు కూడా డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మీ జనరేషన్ వరకు కాదు. అందుకని మా జనరేషన్ వరకు అందరూ సుఖంగా ఉన్నారు. ఈ జనరేషనే మేము అభిప్రాయాలు పంచుకుంటాం, పరస్పరం గౌరవించుకోవాలి. కాదు లేచి ఇవ్వాలి అని నేను చెప్పట్లా, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ముచ్చట సరదా. ఇప్పుడు అందులో చూడదలుచుకుంటే ఫిలసాఫికల్గా చూడదలుచుకుంటే గొప్ప వేదాంతం కూడా ఉంది. అసలు మామూలుగా ఎవరైనా గమనించారా, ఆలోచించారా? నవ్వులు ఎవరు పడతారు? కుందేళ్ళు పట్టినట్టు మగాళ్ళు పడతారా? నేను కుందేళ్ళు పట్టుకున్న తాబేళ్ళు నవ్వులు ఆడవాళ్లే పడతారు. పాపం పస్తులు ఆడవాళ్లే ఉంటారు, ఉపవాసాలు చేస్తారు, శ్రావణవాసం, మంగళవారం, ఏదో ఒకటి ఈ వారం ఆ వారం ఇన్ని చేసి దాని ఫలితం అక్షంతలు తీసుకొచ్చి మొగుడు ఇస్తారు. ఆశీర్వదించండి. ఏం ఆశీర్వదించాలి ఈ మొగుడుగాడు? దీర్ఘసుమంగళి భవ అని అంటే నేను 100 ఏళ్ళు బతకాలి. వాళ్ళు చచ్చేలాగా ఆకలితో పొద్దున్న పూజలు పురస్కారం వాళ్ళు. ఇది సాంస్కృతికమైనటువంటి ఔన్నత్యం మనది. మనకి జన్మనిచ్చిన తల్లి అదే స్త్రీమూర్తి మళ్ళీ మనకి మరో జన్మనివ్వడానికి మాను భార్యగా మారుతుంది. అది బాగా అర్థం చేసుకో. చాలా గొప్పగా మనకి ఒక తల్లి రూపంలో జన్మనిచ్చి భార్య రూపంలో వచ్చి మనకి కనిచ్చేది కూడా స్త్రీయే. అట్లాంటి స్త్రీ పట్ల ఒక విధేయత ప్రదర్శించినట్టుగా మనం కనిపిస్తే చాలా అల్ప సంతోషులు వారు. అందుకనే హిట్లర్ కంటే గొప్ప డిక్టేటర్ మా ఆవిడంటే నాకు భయం అండి అంటే ఆవిడ ముసి నవ్వులు నవ్వుకుంటుంది. అందుకే ఇందాక కూడా పాట కోట్ చేశాను, నిగదీశాడు కన్నా జనాలను అంత ఎట్లేదు. భద్రం బీ కేర్ఫుల్, పెళ్ళంటే 100 ఏళ్ళ మంటరా అన్న భార్య నన్ను 5 o'clock అయిందంటే వైఫ్ o'clock అయినట్టే, ఆలస్యం చేస్తే తాట తీస్తుంది అంతే చెమ్మ అని రాస్తే వాళ్ళు ముచ్చట పడతారు. ఆ మాత్రం కూడా చేయలేవా?
సో అందులో ఉన్నటువంటి సత్యస్పర్శ, సౌందర్యం, ఒక చిన్న హాస్యం, ఒక చిన్న విధేయత ఉండాలి. కృతజ్ఞత మనిషికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణము. నీకు ఆయన జన్మనిచ్చిన తల్లితో మొదలుపెట్టి నువ్వు మొట్టమొదటి కృతజ్ఞుడిగా ఉండవలసిన వాడివి. తల్లికి, స్త్రీకి, ప్రకృతికి. మాతృదేవోభావతోనే స్టార్ట్ అవుతుంది. సో ఆ పాట వింటుంటేనే వాళ్ళకి తెలుస్తుంది. ఈ పెళ్ళి వద్దురా అని చెప్తే పెళ్ళి అలాగే ప్రతివాడు చేసుకుంటాడు. వద్దురా బాబు అని అలా చెప్పేవాడు అయిన వాడే చేస్తాడు. సో వాడు ఎంత సుఖపడుతున్నాడో వాడికి తెలుసు ఆటోమేటిక్గా. సో అది సరదా ముచ్చట అంటాం. ఆ ముచ్చట మనకి అప్పగింతల టైంలో ఏదో ఉంటుంది. నేను పిల్లల్ని ఎత్తుకొని భార్య, నేను ఎత్తుకొని నాకు పని ఉందని వీళ్ళిద్దరు పిల్లల్ని మార్చుకుని, అది ఈ ముచ్చట్లు, ఈ వేడుకలు మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే మీ బాధ్యతల్లో, మీ బంధంలో ఉన్నటువంటి ఆప్యాయతలు, ప్రేమలు